పొట్టానికి గుండె అయిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే దర్శనానికి పోతున్నాం. చూద్దాం ఎంత టైం పడుతుంది. గుండు నువ్వే కొందు మెయిన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మనం భీమేశ్వర ఆలయంలోనే దర్శనానికి అయితే పోవాల్సింది. కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు కన్నీ దర్శనం అనేది అరేంజ్ చేశారు. ఇప్పుడే భీమేశ్వర ఆలయం దగ్గరికి అయితే వచ్చినాము. గోడ కట్టిద్దామని టికెట్ కోసం మా వాళ్ళు వెళ్ళిళ్ళు. బొట్టు చూసి షాకాకండి. గుడి దగ్గర రాగానే ఒక అతను పెట్టేసాడు బొట్టు. ఇంకెప్పుడు మరి దర్శనం కూడా ఎప్పుడు ఇంకా అవుతుంది? గోడ టికెట్ తీసుకున్నాక ఓడా 9 గంటల వరకు అన్నాడు దర్శనం. మరాడు దర్శనానికి ఎప్పుడు పోతావురా? రే గుండెకి ఎక్కించుకున్నావు, కూర్చున్నావు, తిప్పుతాను మమ్మల్ని వేములవాడ మొత్తం. దర్శనానికి ఎప్పుడు? ఇటు చూడు. ఇప్పుడే దర్శనానికి అయితే స్టార్ట్ అయింది. టికెట్ కోసం టైం పట్టింది, అందుకే ఆగి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఎగ్జాక్ట్లీ 7:30 అవుతుంది. చూద్దాం దర్శనం ఎంత టైం అవుతుంది. ఒకటైతే క్రౌడ్ తక్కువనే ఉంది, కానీ కొంచెం డెవలప్మెంట్ అయితే చేసిళ్ళు. క్యూ లైన్స్ పెట్టిళ్ళు, ఫ్యాన్స్, కొంచెం డెవలప్మెంట్ అయితే చేసిళ్ళు. మొత్తం అక్కడ దర్శనం లేదు కాబట్టి కంప్లీట్ గా ఇక్కడనే దర్శనం కాబట్టి కొంచెం డెవలప్మెంట్ అయితే చేసి కోడ అయితే కట్టిస్తున్నాము. ఐశ్నందన్ కోడగట్టు కాడ పట్టుకో. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. కొడగట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇక నెక్స్ట్ దర్శనం బోర్డే బ్యాలెన్స్ ఉంది. ఓం నమః శివాయ. దర్శనం కంప్లీట్ అయిపోయింది. భీమేశ్వర ఆలయం గురించి చెప్పి. భీమన్న రాజన్న కొడుకు అయితే రాజన్నే కట్టుకుంటాడు ఈ గుడిని. భీమన్న చూసి రమ్మంటాడు. చూసి రమ్మంటే భీమన్న మంచిగా ఉన్నదని భీమన్నే అలా కూర్చుంటాడు. ఇది భీమేశ్వర ఆలయం సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ టు రూమ్ వెళ్తున్నాము. రేపు బద్దిపోషం అయితే చేస్తాను. ఇవాళ అయితే రేపు బద్దిపోషం చేసి రేపు ఎవరైతే బద్దిపోషం ఇంకోటి వీలైతే కొండగట్టు కూడా వెళ్దామని ప్లాన్ ఉండే. ఒకవేళ మార్నింగ్ వీలైతే వెళ్ళే ప్రయత్నం అది.
The next day. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. డే 2 ఆఫ్ వేములవాడ. కొండగట్టుకు వచ్చాము. పనిలో పని. నైట్ అంతా నిద్ర లేదు, దోవలతో సాహసం అయిపోయింది. అందుకే మార్నింగ్ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ కొండగట్టుకి అయితే వచ్చినాము. జస్ట్ ఇప్పుడే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఆ టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఎండ ఇరగొడుతుంది ఇప్పటికి. చూద్దాం దర్శనం అయితే ఎంత టైం అయిపోతుంది. జై శ్రీరామ్. లైన్ స్టార్ట్ అయినాం. లైన్ అయితే చాలా లాంగ్ ఇచ్చాడు లైన్. చూద్దాం. క్రౌడ్ అయితే తక్కువనే ఉంది. ఈ టెంపుల్ దగ్గర అయితే ఎట్లా నచ్చింది. మొత్తానికి అయితే స్వామివారి సన్నిధానానికి వచ్చినాము. దర్శనానికి అయితే పోతున్నాము. క్రౌడ్ అయితే డీసెంట్ గానే ఉంది. దర్శనం ముంచగానే వరకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతిసారి వెంబలవాడ వచ్చిన ప్రతిసారి అయితే ఖచ్చితంగా కొండగట్టుకి అయితే విజిట్ చేసి దర్శనం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాము. మీరు కూడా మిస్ కాకండి. పబ్లిక్ అయితే డీసెంట్ గానే ఉంది, మరి ఎక్కువ పబ్లిక్ అయితే లేరు. బ్యాక్ టు కార్. మళ్ళీ గోయింగ్ టు వేములవాడ. మళ్ళీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఛాన్స్ ఉంటే మళ్ళీ ఈజీ చేద్దాం. నిశ్శబ్దాన్ని చీల్చే నాదం నీవే, కాలచక్రాన్ని తిప్పే శక్తి నీవే, భూమి ఇప్పుడే బోనాలను పట్టుకుని బతుకోసం అమ్మవారి దగ్గరికి ఎత్తిపోతున్నాం. టు హోటల్స్. లెట్స్ గో. బతికోసం టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాము. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అసలు ఆటోస్ దగ్గర రానిస్తలేదు. దూరం నుంచి బార్గెట్లు పెట్టి ఆపుతారు. వీకెండ్ కదా, రష్ బాగుంది ప్రజెంట్ అయితే. అందుకే ఆటోలు కూడా దగ్గర రానిస్తలేదు. ఎక్కడికి వచ్చినా దారి మనం దారి ఎక్కడికి వచ్చామే మనం దారి ఇప్పుడే ఎక్కడికి వచ్చినా మనం ఎక్కడికి వచ్చినా
అందుకోసం మా దర్శనానికి క్యూ లైన్లకు అయితే పోతున్నాం. ఫైనల్లీ అన్ని దర్శనాలు అయితే అయిపోయినాయి. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. మా ఫ్యామిలీ టూర్ మీరు ఎంజాయ్ చేసినని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేయండి.